ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణం పూర్తిగా చల్లబడడంతో పాటు నగరమంతా చీకట్లు కమ్ముకున్నాయి. ఉదయమంతా ఉక్కపోత ఉండగా మధ్యాహ్నం అయ్యేసరికి వెదర్ కంప్లీట్ గా మారిపోయింది. నగరమంతా వాన దంచి కొడుతుంది. అటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, నల్గొండ, సంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో వర్షం కురుస్తుంది. ప్రస్తుతం రుతుపవనాల ద్రోణి అమృత్సర్, డెహ్రాడూన్, షాజాన్పూర్, వాల్మీకి నగర్తో పాటు తూర్పు ఈశాన్య దిశలో అరుణాచల్ ప్రదేశ్ వరకు కొనసాగుతుంది. ఇటు ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరం వద్ద కేంద్రీకృతమై ఉంది. సముద్ర మట్టం నుండి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కర్ణాటక, తమిళనాడు మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర దక్షిణ ద్రోణి ఆవరించింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఎల్లుండి కూడా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల మోస్తారు వానలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రైట్, వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి. మార్నింగ్ మొత్తం చూడగానే చాలా ఎండగా ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం పడుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్? ఇంకా వర్షాలు ఎన్ని రోజులు పడే ఛాన్స్ ఉందంటారు? రైతు నిఖత్ ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టుండిగా ఒకటేసారి భారీ వర్షం కూడా కురిసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3 రోజుల పాటు వాతావరణ శాఖ ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉంటాయని ఇప్పటికే వాతావరణ అధికారులు వాళ్ళు పూర్తిగా తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే చక్రవాక ఆవర్తన ద్రోణి ఒక్కటి కొనసాగుతుంది కాబట్టి ఈ ద్రోణి కారణంగా తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఈశాన్య గాలులు కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది వారు ఇప్పటికే తెలిపారు. మరియు కొన్ని జిల్లాలు అంటే నిన్న నుండి మొదలు పెట్టుకొని ఈ రోజు వరకు కూడా కొన్ని చోట్ల రాత్రి సమయంలో భారీ వర్షం కూడా కురిసిందని చెప్పుకోవచ్చు. అధికారులు కూడా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేసి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అసలు ఈ ప్రధానమైన వర్షాలు మొన్న రీసెంట్గా చూసుకుంటే మార్చి, ఏప్రిల్, మేలో కూడా భారీ వర్షాలు కురిసినాయి. కానీ జూన్, జూలైలో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. దాన్ని మరి జూలై మిడిల్లో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురిసింది. ఇటు ద్రోణి కారణంగా మరియు అటు నైరుతి ఋతుపవనాలు కొంచెం బలం కావడంతో గాల్లో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. అటు ఉత్తర తెలంగాణ నుండి చూసుకుంటే దక్షిణ తెలంగాణ వరకు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉంటున్నాయి. మరి కొన్ని చోట్ల భారీ వర్షం ఉంటుంది. మరికొన్ని జిల్లాలో కూడా అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారి ఇప్పటికే తెలియజేశారు. మరియు ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే 3 రోజుల నుండి ఎడతెరపు లేకుండా వర్షం కూడా కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అది ఉదయం సమయంలో కూడా ఎండ వాతావరణం ఉంటుంది. మరి అదే సాయంత్రం కానీ మధ్యాహ్నం, నైట్ ఈ సమయంలో కూడా వర్షం కూడా ఎక్కువ పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. మరి ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే కూడా మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరియు ఈశాన్య తెలంగాణ దిక్కు భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, హనుమకొండ ఈ జనగామ ఈ ప్రాంతంలో కూడా తేలికపాటి వర్షం కూడా నిన్న నుండి కూడా కురుస్తుందని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. మరి ప్రధానంగా హైదరాబాద్లో కూడా భారీ వర్షం కూడా ఒకటేసారి ఉన్నట్టుండిగా కూడా కురుస్తుంది. మరియు తేమ శాతం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా
ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు చెప్తున్నారు. మరి తెలంగాణ ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ వారు కూడా జిహెచ్ఎంసీ అధికారులకు ముందస్తుగానే ఆదేశం ఇచ్చారు. రానున్న 3 రోజుల పాటు ఇదే వాతావరణం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా హైదరాబాద్లో ఎక్కడ లోతట్టు ప్రాంతాలు కూడా నీరు చేరే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానంగా తెలియజేశారు. అటు వాతావరణ అధికారులు మరియు వాళ్ళు ప్రధానంగా వాళ్ళు చెప్పే అంశం ఏంటిదంటే ఈశాన్య గాలులు ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఎక్కువ ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన ఉత్తర మరియు పశ్చిమ ఈ ఈశాన్య వైపు ఈ భాగాలు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఉన్నది కాబట్టి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళని కూడా అప్రమత్తం చేయాలి. రానున్న 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుంది. కొంచెం ముసురు టైపు కూడా ఉండొచ్చని కూడా వాళ్ళు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి హైదరాబాద్లో చూసుకుంటే కొద్దిగా ఇది భారీ వర్షం అని కూడా ఇప్పటికే వాళ్ళు పలుసార్లు కూడా చెప్పడం జరుగుతుంది. మరియు ఉన్నట్టుండిగా వాతావరణంలో సడన్గా మార్పులు రావడము, ఎక్కువ ఉక్కపోత వాతావరణం ఉండడము, ఉదయం సమయంలో తీవ్రంగా ఎండ కొట్టడం, సాయంత్రం సమయంలో కూడా వర్షం కొట్టడం కూడా ఇదే ప్రధానంగా జరుగుతుంది. మరియు రానున్న 3 రోజుల పాటు ఇప్పటికే అది వాతావరణ అధికారులు కూడా ఇప్పటికే ఇది తెలియజేశారు. రానున్న 3 రోజుల పాటు కూడా వాతావరణం ఈ విధంగానే ఉంటుంది. భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నా కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి. గతంలో ఏ విధంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రజలు ఇప్పుడు ఆ ఇబ్బందులు కూడా ఎదుర్కోవద్దని కూడా ప్రధానంగా వాతావరణ అధికారులకు జిహెచ్ఎంసీ అధికారులకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి ఒక్క సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈదురు గాలులు కూడా కిలోమీటర్కి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. మీకు రైట్, థ్యాంక్ యూ అరవింద్.